శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈ 9వ తారీఖు జూన్ నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా గురుడు శుక్రగ్రహాలు కలయిక వల్ల మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఈ గురుల్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు కానీ మంచి అవకాశాలు ఏమన్నా మన లైఫ్లో ఈ నెలలో ఏమైనా మార్పులు సంభవించవచ్చా, ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం ఏ విధంగా బయటపడడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కలుగుతోంది అనేటువంటి విషయాన్ని మనం మేషం మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా మనం విశదీకరించి చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మిథున రాశి వారు జూన్ 9వ తారీఖు నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా గురుల్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల మిథున రాశి వారికి మిశ్రమైన ఫలితాలుగా చెప్పవచ్చు. ఈ పని అవ్వదు అనుకున్న పనులు అవ్వడం, ఈ పని ఖచ్చితంగా అయిపోతుంది అనుకున్న పని ఆటంకాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. వినూత్నంగా ఏదో తెలియకుండా ఎవరో చేసినటువంటి పనికి మీకు పేరు రావడం, దీనివల్ల ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఏర్పడడం, విందు వినోదాల్లో ప్రప్రథమంగా మీరంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఆర్థిక విషయంలో అప్పులు బాధ అనేటువంటిది కొంచెం తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతుంది. పైగా కొత్త ఆర్థికాన్ని సంపాదించుకోవడానికి కొత్త దారులు కనబడడం, సెకండ్ ఇన్కమ్ అనేటువంటిది జనరేట్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎలాగా ఈ సమయం నీకు ఖాళీయే కదా, ఈ సమయాన్ని మాకు కేటాయిస్తే నీకు ఇంత ధనాన్ని ఇస్తామని చెప్పడం, దానికి మీరు సరే అని అనడం, ఆర్థికంగా మీరంటూ ఒక మెట్టెక్కేటువంటి అవకాశం ఖచ్చితంగా 19వ తారీఖు నుంచి 23 మధ్యలో మీకు ఒక అద్భుతమైన అవకాశం కలిగేటువంటి సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అనుకున్నటువంటి పనికి వేరే కోణంగా ఆలోచించి ఆ సమస్యకి తగ్గ పరిష్కారం దగ్గర వరకు తీసుకువెళ్ళిపోతారు మీరు. దీనివల్ల నేను కరెక్ట్ పర్సన్ని ఎన్నుకున్నాను అనేటువంటి విషయాన్ని గుర్తిస్తూ జరుగుతుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య కీచులాటలు కూడా తగ్గుతాయి. అన్యోన్య దంపత్యవనానికి ఏ విధమైన ప్రణాళిక వేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ద్వారా పెరుగుతుంది. ఈ నెలలో ఖచ్చితంగా స్థిరాస్తిని అయితే కనుక కొనుగోలు చేసే అవకాశం 20వ తారీఖు నుంచి 29 మధ్యలో మిథున రాశి వారు ఖచ్చితంగా స్థిరాస్తిని కొనుగోలు చేయడానికి అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రమోషన్లో మీరు అనుకున్నటువంటి ప్రాంతానికి ప్రమోషన్ ఖచ్చితంగా జరుగుతోంది. పైగా శత్రువు మిమ్మల్ని ఓడించలేక మీ శరణు కోరేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఇదంతా కూడా దైవం నన్ను ఇప్పుడు అనుగ్రహించింది, నా టైం వచ్చింది, ఇక నేను ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడుస్తారు అందరూ అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఎక్కువ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి మిథున రాశి వారు మీ జీవితంలో ఏది జరుగుతున్నా అది కేవలం భగవంతుడి నిర్ణయంగా మాత్రమే పరిగణించండి. ఎక్కువ హెచ్చులకు వెళ్ళొద్దు. నేను అనుకున్నవి అవుతున్నాయి కదా అని చెప్పి మీరే సమస్తము అనేటువంటి భ్రమలో మాత్రం తప్పించుకోండి. ఈ ఒక్క నెల మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ప్రతిదాన్ని భగవంతుడితోటే మిళితం చేయండి. అద్భుతమైన ఫలితాలు రానున్న రోజుల్లో కూడా చూడడం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో ఎప్పటి నుంచో చికాకు పెడుతున్నటువంటి ఆరోగ్య సమస్య తగ్గడం, పూర్తి ఆరోగ్యమైన విషయాన్ని మీరు పరిగణన చేసుకోవడం జరుగుతుంది. పూర్తి ఆరోగ్య విషయాన్ని మీకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటుంటారు. అంతేకాకుండా
బంధువర్గాల్లోనూ స్నేహితుల్లోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఈ నెలలో లభించేటువంటి అవకాశం లభిస్తోంది. వ్యాపారం విషయంలో ఖచ్చితంగా ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా సరే మీరు వ్యాపారం పెట్టే తీరుతారు. ఈ నెలలో ఆ వ్యాపారం నడుస్తుందా నడవదా అనేది భగవంతుడి మీద భారం వేసి దిగడం తప్ప ఖచ్చితంగా నడుస్తుంది అనేటువంటి నమ్మకంతో మీరైతే వ్యాపారంలోకి దిగరు. కానీ వ్యాపార ప్రారంభం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఇది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు. జూన్ 11వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో ఏదో ఒక వ్యాపారంలో ఖచ్చితంగా మీరు పెట్టుబడులు అయితే పెట్టడం జరుగుతుంది. అయితే మిథున రాశి వారు మీ స్నేహితుల వల్ల కొత్త కొత్త బంధాలు ఏర్పరచుకుని మీ యొక్క ఖ్యాతిని దశ దిశలో వ్యాపించే విధంగా మీ మాట తీరైతేనే మీ యొక్క ప్రవర్తన అయితేనే రెండు కూడా మారుతాయి. దాంతోపాటుగా మీ వ్యవస్థనంతటిని కూడా విస్తీర్ణ చేయడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు. మిథున రాశి వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ను సంప్రదించండి. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటో పంపించడం, దాని ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నల సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. మిథున రాశి వారికి ఈ నెలంతా కూడాను మీ ఇంట్లో ఉన్నటువంటి కులదేవత ఎవరైతే ఉంటారో ఆవిడ ఎదురుగా కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. తెల్లటి పుష్పాలతో అర్చన చేయండి. సర్వము పరమేశ్వరి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది.